ఈ పండుగలో పాల్గొంచుకొని విచ్చేసినటువంటి గౌరవ అలాగే గౌరవ మంత్రివర్యులు పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, శాసనసభ్యులు రాజేంద్ర గారు, మా టూరిజం కౌన్సిల్ చైర్మన్ బట్టి రమేష్ రెడ్డి గారు, ఇతర శాసనసభ్యులందరికీ, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక పండుగనే కాదు, ప్రకృతి ప్రసాదించినటువంటి వివిధ రకాల పూలను చేర్చి అందులో ఆడబిడ్డలు, తల్లులు, పాపలందరూ కూడా కలిసి ఈ బతుకమ్మ పండుగను ఈనాడు కాదు గడిచిన 200 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఒక చరిత్ర, మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం. దీని ద్వారా ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఒక సంఘటిత శక్తి, మహిళలందరూ కూడా కలిసి ఒక సంఘటితంగా ఏర్పడి ఈ యొక్క బతుకమ్మ పాటల్లో మన కష్ట సుఖాలని, బాధల్ని, గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తుని కలిపి పాటలు పడుకొని సంతోషించేటువంటి కార్యక్రమం. ఈ బతుకమ్మ పండుగ అనేది కేవలం మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇలా ప్రపంచంలో ఖండాంతరాల్లో ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వివిధ దేశాల్లో ఈ యొక్క బతుకమ్మ పండుగను గర్వంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇది ఒక మన సంస్కృతి సాంప్రదాయం. ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఈనాడే కాదు, ఇంతకుముందే కాళోజీ కళాక్షేత్రంలో ఐలమ్మ యొక్క చరిత్ర గురించి కూడా చూపించడం జరిగింది. ఇక్కడ పుంజాల గారు అంటే ఒక వీర నారి కథ. ఈ సంఘటిత శక్తి ద్వారా బతుకమ్మ పండుగ ద్వారా ఆనాటి నిజాం నవాబు కాలంలో కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ పూల ద్వారా సంఘటిత శక్తి ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ యొక్క ప్రజల్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించిన యొక్క బతుకమ్మ పండుగ గొప్ప పండుగ. మనందరూ కూడా పాల్పంచుకోవాలి. ఇందులో మహిళలు మాత్రమే పాల్గొంటారు. ఇంకొకటి, ఈ బతుకమ్మ పండుగకు ఒక చరిత్ర ఉంది, ఒక పద్ధతి, సంస్కృతి ఉంది. ఈనాడు అది మారిపోయి కొంత చెప్పులు వేసుకొని ఆటలాడడం, మగవాళ్ళలో పాల్గొనడం, రకరకాల ఇవన్నీ కూడా మన సంస్కృతి కాదు. కాబట్టి మన సంస్కృతిని పునరుద్ధరించుకునే కార్యక్రమం చేయాలి. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని అందరినీ కూడా మీ అందరికీ సభ్యంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ బతుకమ్మ పాటల్లో మన బతుకు బాగుపడాలి, సంతోషంగా గడిపే కార్యక్రమం మన. అట్లాగే బతుకమ్మ పాటల్లో కూడా ఆనాటి నుంచి వచ్చిన పాటలే కాకుండా ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల సంఘటనలు, రుగ్మతలు, మన యొక్క సంస్కృతి ధ్వంసమైంది. కాబట్టి వాటిని కూడా బతుకమ్మ పాటలుగా ఇందులో కూడా భాగం చేయాలని చెప్పని ఈ మధ్య కాలంలో కవుల్ని, కళాకారులు పిలిచి వాళ్ళ భాగస్వామ్యం చేసింది. వీటన్నిటినీ కలగలిపి ఈ బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించుకుంటున్నది. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా రాష్ట్రం మొత్తంలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ మనం చేసుకుంటాం. కాబట్టి ఇందులో బతుకమ్మ పండుగ తర్వాత ఈ పూలను ఇక్కడ బతుక పడేసి తొక్కడం కాదు, ఈ పూలను ఏ విధంగా అయితే మనం బతుకమ్మల మీద అందరూ కూడా పేర్చి తీసుకొచ్చిందో వాటిని మళ్ళీ అదే విధంగా చెరువుల్లోనో, నదుల్లోనో వాటిని విడిచిపెట్టే కలిసి వాళ్ళు పూజించే కార్యక్రమం చేయాలని చెప్పని ఈ శివ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబం తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరొక ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్